నువ్వు మన ఇంటికి వస్తానంటే నిన్ను తీసుకుపోవడానికి సిద్ధంగానే ఉన్నాను రేణు. కానీ నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి అంటాడు. ఏంటి ఆ మాట అని అడుగుతుంది. నువ్వు డివోర్స్ కోసమే మా ఇంటికి వస్తున్న విషయం మా ఇంట్లో ఎవరికీ తెలియనివ్వద్దు. ముఖ్యంగా మా అక్కకి తెలియకూడదు అంటాడు. అదేంటి, ఎప్పటికైనా తెలియాల్సిన విషయమే కదా అని అంటుంది. ఎప్పుడో గురించి నాకు అనవసరం, ఇప్పుడైతే తెలియకూడదు అంటాడు. రేణు కొన్ని క్షణాలు ఆలోచించి సరే నీ ఇష్టం అంటుంది. ఏదైనా పద్ధతిగా జరిగితే బాగుంటుంది. నిన్ను మన ఇంటికి తీసుకెళ్లే విషయం గురించి వంశీకి చెప్తాను. వంశీ దివ్య మంచి రోజు చూసి నిన్ను పంపించే ఏర్పాట్లు చేస్తారు అంటాడు. సరే, డివోర్స్ గురించి బావగారికి అక్కకు కూడా తెలియనివ్వకపోతే మంచిదనుకుంటున్నాను అంటుంది రేణు. అశోక్ తలదించుకొని అలాగే అని తిరిగి రేణు వైపు చూసి, కానీ నేను నిన్ను ఇంటికి తీసుకెళ్తున్నంత మాత్రాన డివోర్స్కి ఒప్పుకుంటానని మాత్రం అనుకోకు. ఎట్టి పరిస్థితిలో కూడా నేను డివోర్స్కి ఒప్పుకోను అని చెప్పి వెళ్తుంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందనేది ఫుల్ వీడియోలో చూడండి. స్టోరీ నచ్చినట్టయితే దయచేసి లైక్స్ ఇవ్వండి, కామెంట్ షేర్ చేయండి.